So today we are very fortunate to have an faculty exchange program with Government Degree College for Women, Jagitian, and myself, Dr. G. Suhasini, Assistant Professor of Zoology and Head Department of Zoology from Pingle Government College for Women, Warangal, Telangana. And we are going to start it today. So today we will have a brief discussion about our topics. I'll be taking the second units, lake origin and classification of lakes, lake ecosystem, lake morphometry, and physiochemical changes, that is dissolved oxygen and dissolved solids, carbonates, bicarbonates, phosphates, nitrates, turbidity, dissolved gases, oxygen, carbon dioxide, nitrogen cycles, and sulfur biogeocycles, and streams, different stages of stream development, physiochemical environments, adaptations of hill streams, and salinity and density of water, third unit, continental shelf, and adaptation of deep sea organisms, seaweeds, etc. So today we will see the lake. What are lakes? Lakes, wherever we go, any villages, we see the water and we will admire them. The places where water is there, it will be an attractive for tourism also. So lakes anagane manaki నీళ్లు ఊర్లలో వెళ్తే చాలా కాలువలు కొలనులు చెరువులు అట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎక్కడైతే చెరువులు ఎక్కువగా ఉంటాయో అది టూరిజం స్పాట్ గా మారుతుంది. సో ఈ చెరువులు అనేవి ఎక్కడ ఉంటాయి, వాటి ఉనికి ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? డిఫరెంట్ ప్లేసెస్లలో డిఫరెంట్ రకాలుగా ఉంటాయి. సో వాటర్ లగూన్స్ లాగా కనిపించవచ్చు, లేదా చాలా ఎక్కువ శాతం ప్రాంతంలో నీరు ఉండడం వల్ల అవి డీపర్ పాండ్స్ లాగా, కొన్ని న్యాచురల్ గా వచ్చే వాటర్ లేక్స్ ఉంటాయి, కొన్ని ఏమో మానవుడు ద్వారా నిర్మించబడ్డ లేక్స్ ఉంటాయి. ఈ లేక్స్ లలో లేక్ యాజ్ ఎ బాడీ ఆఫ్ వాటర్ విత్ ద ఫాలోయింగ్ 5 క్యారెక్టర్స్ కలిగి ఉంటుంది లేక్ అనేది. ఇది టోటల్ గా ఆ బేసిన్ లేదా ఆ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పూర్తిగా నీటితో నిండి ఉన్నట్లయితే, న్యాచురల్ గా అంటే వర్షాల ద్వారా కానివ్వండి వచ్చి నిండి ఉండి సంవత్సరం పొడవుతున్న అది చెరువులాగా అలాగే ఉండిపోవడం వల్ల, అది లార్జ్ ఏరియాస్ తీసుకోవడం వల్ల ఆ రకంగా ఉన్నట్లయితే వాటిని చెరువులు అంటారు లేదా లేక్స్. ఈ లేక్స్ లలో ఏంటంటే ఇవి ఒక్కొక్కసారి న్యాచురల్ గా వర్షాల ద్వారా ఏర్పడతాయి, లేదా కొన్నేమో ఐస్ బర్గ్స్, ఐస్ కరగడం వల్ల, మంచు కొండలు, మంచు పర్వతాలు కరగడం వల్ల మనకి ఈ లేక్స్ ఏర్పడుతుంటాయి. తర్వాత కొన్ని ప్రదేశాలలో పెద్ద పెద్ద చెరువులన్నీ కలిసి కొన్ని చోట్లలో కాలువలుగా ఏర్పడతాయి. పూర్వకాలంలోనైతే ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ మంచి ఆవరణ వ్యవస్థ ఏర్పడేది. వాటి మీద ఆధారపడి ఉండే జీవరాశులు ఎక్కువ శాతం ఉండేవి. బయాటిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉండేవి. ఎకోసిస్టమ్ చాలా ఆహ్లాదకరంగా ఉండేది, ఎందుకంటే ఆహార పదార్థాలు ఎక్కువగా లభించేవి. నీళ్లుంటే ఆటోమేటిక్ గా ఏమొస్తాయి, ఉత్పత్తిదారులు వస్తారు. ఉత్పత్తిదారులు ఉంటే వాటి మీద ఆధారపడే హర్బివోర్స్, కార్నివోర్స్, అంటే హర్బివోర్స్ అంటే వృక్షాలపై ఆధారపడి ఉండేవి. కార్నివోర్స్ అంటే ఒకదాని మీద ఇంకొకటి జీవి, అది ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆర్గానిజమ్స్, కన్జ్యూమర్స్. సో ఆ రకంగా ఎకోసిస్టమ్ అంతా కూడా చాలా బాగా ఉంటుంది, ఎందుకంటే నీరు ఉండడం వల్ల. అండ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రెగ్యులర్ ఇంట్రూజన్స్ ఆఫ్ సీ వాటర్. ఇక్కడ ఈ లేక్స్ లలో సీ వాటర్ కలవడానికి ఉండదు. తర్వాత కన్సిడరబుల్ పోర్షన్ ఆఫ్ సెడిమెంట్ సస్పెండెడ్ ఇన్ వాటర్ ఈజ్ క్యాప్చర్డ్ బై ది బేసిన్స్ and the area measured at means of water level exceeds an arbitral chosen threshold.
అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంత ప్రాంతంలో నీరు ఉండి అక్కడ ఆహ్లాదకరంగా అంటే ఎకోసిస్టమ్ ని నిర్మించడానికి ఉపయోగపడుతుంది. అండ్ ది లేక్స్ ఆక్యుపై ఇక్కడ చూడండి ఈ లేక్స్ అనేవి 1.8% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అండ్ అబౌట్ 28,000 cubic kilometers of water exist on the earth in the form of lakes. చాలా తక్కువ శాతం మనకి ఎర్త్ మీద లేదా భూమి మీద 1.8% మాత్రమే లేక్స్ ఉన్నాయి. తర్వాత ఇందులో దిస్ ఈజ్ 0.19% ఆఫ్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్. నీరులో 0.19% మాత్రమే మనకి హైడ్రోస్పియర్ లో ఈ లేక్స్ లలో ఉండే నీరు ఉంది. దేర్ ఆర్ అబౌట్ 304 million స్టాండింగ్ వాటర్ బాడీస్. ఇలాంటి చెరువులు ఎన్ని ఉన్నాయంటే 304 million ప్రపంచవ్యాప్తంగా లేదా భూమి మీద 304 million వాటర్ బాడీస్ ఉన్నాయి. అబౌట్ 91% ఆఫ్ లేక్స్ హ్యావ్ 1 hectare అంటే 2.5 acres ఆర్ లెస్ ఏరియా అంటే 2.5 acres ల్యాండ్ ఉన్న ప్లేస్ ని మనము లేక్స్ అని అంటాం. స్మాల్ లేక్స్ ఆర్ మోర్ న్యూమరస్ దాన్ బిగ్ లేక్స్. చిన్న లేక్స్ ఎక్కువ శాతం ఉన్నాయి. పెద్ద చెరువుల కంటే పెద్ద లేక్స్ కంటే చిన్న లేక్స్ ఎక్కువ శాతం ఉన్నాయి మనకి. స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ షెడ్స్ ఆర్ ఫీడింగ్ సోర్సెస్ టు లేక్. చిన్న పిల్ల కాలువలన్నీ కలిసి ఒక చెరువుగా ఏర్పడతాయి. స్ట్రీమ్స్ అన్ని కలిసి ఏమవుతాయి? దే బికమ్ ఏ లేక్. ఇన్ అడిషన్ అబౌట్ 8 lakhs artificial lakes and reservoirs are also present in different parts of world. ప్రపంచవ్యాప్తంగా మనకి 8 లక్షల ఆర్టిఫిషియల్ లేక్స్ మానవుడిచే నిర్మించబడిన లేక్స్ ఉన్నాయి. తర్వాత ఈ ఎవ్రీ లేక్ ఈజ్ ఎ యూనిక్ ఇన్ టర్మ్ అండ్ సైజ్. అన్ని చోట్ల ఒకే కొలమానం లేదు. ఎక్కడెక్కడ వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా మనకి ఈ లేక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల చిన్నగా ఉంటాయి, కొన్ని చోట్ల వెడల్పుగా ఉండొచ్చు, కొన్ని చోట్ల నారోగా ఉండొచ్చు. సో డిపెండ్స్ అపాన్ ది మార్ఫోమెట్రీ, వాటర్ అవైలబిలిటీ, నీరు ఎంత ఉంది దాన్ని బట్టి మనకి ఇవి కనిపిస్తుంటాయి. వాటర్ కెమిస్ట్రీ దాంట్లో ఎలా ఉంది, అవి తాగడానికి అనుకూలంగా ఉన్నాయా, పక్షులు తాగడానికి లేదా జీవరాశులు జీవించడానికి అనుకూలంగా నీరు ఉందా లేదా, వాటి ఫిజియాలజీ, హైడ్రాలజీ అండ్ బయాలజీ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. Limnology is the scientific study of inland waters, both saline and fresh, specifically lakes, ponds and rivers, both natural and man-made, including the biological, physiological, chemical and hydrological aspects. Unmute cheyandi amma. Mute ayindi voice meedi. And every lake and a limnology అనేది స్టడీ ఆఫ్ ఇన్లాండ్ వాటర్. ఇన్లాండ్స్ లలో ఉన్న నీటిని అధ్యయనం చేసేదాన్ని లిమినాలజీ. లేక్స్, పాండ్స్ అండ్ రివర్స్. వాల్యూమ్ ఇంక్రీజ్ చేయండి. yes am I audible? yes now you are audible madam. Okay. Every lake is characterized by its basin, which is the depression holding the water. It has maximum depth, its volume of water, its surface area, rate of inflow and outflow. ఇక్కడ మనము లేక్ అనగానే ఒక చూడగానే నీళ్లు కనపడితే అది లేక్ గా దానికి కొన్ని కొలతలు ఉంటాయి. మాక్సిమం డెప్త్ ఎంత ఉంది, చిన్నగా ఉందా పెద్దగా ఉందా. లేక్ చిన్నగా ఉంటే వాటిని పాండ్స్ అంటాం, పెద్దగా ఉంటే వాటిని లేక్స్. వాటర్ ఎంత దాంట్లో లేక్స్ లలో వాటర్ ఎంత ఉంది, తర్వాత దాని సర్ఫేస్ ఏరియా ఎంత ఉంది, ఇన్ఫ్లో ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్, ఎక్కడికి వెళ్తుంది, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారన్నమాట. అండ్ క్వాలిటీ ఆఫ్ వాటర్, ఆ నీళ్లు తాగడానికి అనుకూలంగా ఉందా లేదా, జీవరాశులు అక్కడ జీవించడానికి అనుకూలంగా ఉందా లేదా. అండ్ టోటల్ డిజాల్వ్ లోడ్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ సెడిమెంట్స్, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ఏంటి, ఏ రకమైన పదార్థాలు ఉన్నాయి, ఫాస్ఫేట్సా, నైట్రేట్సా, ఇంకా ఏ ఇతర సాల్యుబుల్ పదార్థాలు దాంట్లో ఉన్నాయి, న్యూట్రియంట్స్ ఉన్నాయి అనేది మనం చూస్తుంటాం. తర్వాత బయోటిక్ స్పీషీస్ అండ్ దేర్ డెన్సిటీ, దాంట్లో ఆ నీటిలో ఉండే జీవరాశులు ఉత్పత్తిదారులు ఉన్నాయా లేకపోతే వినియోగదారులు ఉన్నారా,
ప్రాథమిక వినియోగదారులు ఉన్నారా, ద్వితీయ తృతీయ వినియోగదారులు ఉన్నారా? So we have to see the biotic species which are producers or consumers, primary, secondary, tertiary consumers. And the lakes, watershed refers to the catchment zone, and the land usage, land cover of the catchment zone have a great role to play in the polluted load of the lake. ఆ పరిసరాలలో వాటిని ఉపయోగించే నీటిని ఉపయోగించుకునే దాన్ని బట్టి దాంట్లో ఎన్ని రకాల పొల్యూటెంట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చూడొచ్చు. ఇందులో మనము సింప్లెస్ట్ క్లాసిఫికేషన్, ఈ వాటర్ ని క్లాసిఫికేషన్ చేయొచ్చు దేని ద్వారా అంటే వెదర్ ఏ లేక్ ఈ స్మాల్, బిగ్ ఆర్ వెరీ బిగ్. ఆ లేక్ యొక్క లెంత్ ని బట్టి మనం వాటిని 3 భాగాలుగా చేసుకోవచ్చు. చిన్నవి, కొంచెం పెద్దవి, ఇంకా పెద్దవి, చాలా పెద్దవి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ద సెవరల్ టైప్స్, కైండ్స్ అండ్ కేటగిరీస్ ఆఫ్ లేక్ ఇన్ ది వరల్డ్. And lakes are classified on the basis of origin, trophic levels, mixing of water, nature of inflow and outflow. అది ఎక్కడి నుంచి ఉద్భవించింది, దాని ట్రాఫిక్ లెవెల్స్ ఏంటివి, మిక్సింగ్ ఏ వాటర్ అంటే ఫ్రెష్ వాటర్, బ్రేకిష్ వాటర్ మిక్స్ అయిందా, సాల్ట్ వాటర్ మిక్స్ అయిందా, లేదా ఏ రకమైన నీరు ఉంది దాన్ని బట్టి, తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, నీరు ఎక్కడి నుంచి దీంట్లోకి కలుస్తుంది, ఈ నీరు మళ్ళీ లేక్ పోయి ఎక్కడ కలుస్తుంది అనే దాన్ని బట్టి కూడా దీంట్లో రకాలు ఉన్నాయి. ఇవి బేసింగ్ ఆన్ ఆరిజిన్, వాటి యొక్క పుట్టుక నుంచి మనము టెక్టానిక్ లేక్స్, వాటి ఆవిర్భావం నుంచి చూసినట్లయితే ఇన్ని రకాల లేక్స్ ఉన్నాయి. టెక్టానిక్ లేక్, లేక్ ఫార్మ్ డ్యూ టు ల్యాండ్ సైడ్స్, సాల్ట్ లేక్స్, ఆక్స్బో లేక్స్, క్యాటర్ లేక్స్, స్నిక్ హోల్ లేక్స్, లేక్ ఫార్మ్ డ్యూ టు ఎరోజన్స్, కెటిల్ లేక్, artificial lake, frizzled lake. So ఈ origin of lakes, వాటి యొక్క classification, దాని landmarks discussed by Hutchinson 1957 has published a monographs. ఈ scientist 1957 లో తను స్టడీ చేసి వాటి యొక్క మోనోగ్రాఫ్స్ అనేవి దీని క్లాసిఫికేషన్ కి కొన్ని నామకరణం చేసినాడు. The classification recognizes 11 major lakes and that are divided into 76 subtypes. మనం ఇవన్నీ చూడం కానీ జస్ట్ మనకి ఇంపార్టెంట్ లేక్స్ ని we will study. Are you able to understand, ma? అర్థమవుతుందా? Yes, madam. Okay, thank you. Okay, what is tectonic lake? Tectonic lake అనగానేమి? Tectonic lakes are formed by the deformation and resulting lateral and ventral vertical movements of the earth crust. These movements include floating, tilting, folding and wrapping. ఇక్కడ ఏంటంటే ఈ లేక్ ఆఫ్ ఆండీస్ ఎగ్జాంపుల్, ఈ రిఫ్ట్ లేక్స్ అని అంటారు వీటిని, గ్రేట్ సాల్ట్ లేక్స్ of Dead Sea cause not having an evaporation, sand pond, lake caused by floating. ఇక్కడ ఏంటంటే ఈ టెక్టానిక్ లేక్స్ ఎలా తయారైనవి, డిఫార్మేషన్ అండ్ రిజల్టింగ్ ఇన్ లాటరల్ అండ్ వర్టికల్ మూమెంట్స్. లాటరల్ వర్టికల్ మూమెంట్స్ అంటే అటు ఇటు భూమి యొక్క కదలికల వల్ల ఈ లేక్స్ ఆ వాటర్ క్రస్ట్ పై నుంచి వచ్చుకుంటూ వెళ్తున్న సమయంలో లాటరల్ తర్వాత వర్టికల్ మూమెంట్స్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ ద్వారా ఇది ఒక వైపుకి ప్రయాణించింది అనమాట. ఆ నీరు ప్రవాహము ఒక వైపుకి వెళ్ళడం వల్ల ఏమైనాయి అంటే ఈ ఫ్లటింగ్, టిల్టింగ్ కదలికలు అండ్ వ్రాపింగ్ అంతా చుట్టినట్టు అవ్వడం వల్ల అది ఒక ప్రవాహం లాగా తయారయ్యి నీరు అందులో నుంచి ఆ భూమిలో నుంచి ప్రయాణిస్తుంది. కాబట్టి వాటిని టెక్టానిక్ లేక్స్, లేక్ ఇన్ ఆండీస్ మౌంటైన్. ఇక్కడ చూడండి, ఇటు పక్కన వైపు భూమి ఉంది, ఇటువైపు ఉంది. సో హారిజాంటల్ తర్వాత వర్టికల్ లాటరల్ అండ్ వర్టికల్ మూమెంట్స్ వల్ల ఈ
భూమి యొక్క కదలికల వల్ల అదేమైపోయిందంటే ఫోల్డింగ్ అయిపోయి దానికి ఒక ప్లేస్ దొరికింది దాంట్లో, అందులోనే వ్రాప్ అయిపోయి అది బయటకు వచ్చేసింది అనమాట. సో దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ టెక్టానిక్ లేక్. నెక్స్ట్ volcanic lake. వాల్కనిక్ లేక్. ఈ వాల్కనిక్ లేక్ అనేది volcanic lakes are lakes that occupy their local depression. Crater lake are formed in volcanic craters and cladders which fill up with the precipitation more rapidly than they empty via either by evaporation, groundwater discharge, or combination of both. Sometimes the latter are called caldera lakes, although often no distinction is made. Other volcanic lakes are created when either rivers or streams are dammed by lava flow or volcanic lahars. The basin, which is now Meru Lake, Oregon, was created when a lava flow dammed the Malheur River. So here volcanic lake అంటే ఏంటి? వాల్కెనో ఎప్పుడైతే బర్స్ట్ అవుతుందో అప్పుడు ఆ వాల్కెనో ద్వారా నీళ్ళలో ఈ వాల్కెనిక్ లావా పడినప్పుడు అందులో నుంచి ఆ నీళ్ళు ఏమైతే లావా మధ్యలో పడిపోతుంది కదా, సో దాని ద్వారా ఇవి ఒక వైపుకి వెళ్ళిపోతుంది. ఆ నీరంతా కూడా ఒక వైపుకి వెళ్ళిపోయి దాని చుట్టూ లావా ఏర్పడి అక్కడ మధ్యలో బేసిన్ ఏర్పడుతుంది. దాన్ని మనము లార్జ్ బేసిన్ అంటే మధ్యలో వాటర్ ఉండి దాని చుట్టూ లావా ఉండిపోవడం వల్ల అది క్రియేట్ అయి ఉంటుంది. కాబట్టి అది దేని ద్వారా ఏర్పడింది? ఈ వాల్కెనోస్ వల్ల, అగ్ని పర్వతాల వల్ల ఏర్పడింది. కాబట్టి వాటిని వాల్కెనిక్ లేక్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఇదంతా నీరు, వాల్కెనో దీని చుట్టూ ఆ లావా ఏర్పడడం వల్ల ఇది ఒక బేసిన్ లాగా మారిపోయింది. అంటే మధ్యలో వాటర్ ఉండడం, దాని చుట్టూ ఈ లావా ఏర్పడడం ద్వారా ఈ లేక్ ఏర్పడింది అన్నమాట. గ్లేషియల్ లేక్స్. గ్లేషియల్ అనగానే మనకి ఆర్కిటిక్, అంటార్కిటిక్ రీజియన్ లో మనకి ఐస్ ఉంటుంది, పర్వత వాటిని ఏమంటారు, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఐస్ ఉండడం వల్ల ఐస్ కరిగి నెమ్మదిగా ఏమవుతుంది, అది నీళ్ళలాగా ప్రవహిస్తుంది. ఎప్పుడైతే అంటే గ్లోబల్ వార్మింగ్, ఇప్పుడు మనం చూస్తున్నాం, డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ వాట్ హ్యాపెన్, the ice is melting and slowly the water is coming out. So that water is known as glacial. That forms a lake is known as glacial lakes. Lakes created by the direct action of glaciers and continental ice sheets. అంటే ఆ ఐస్ షీట్స్ కరిగి నెమ్మదిగా ప్రయాణించుకుంటూ ఆ గుట్టల మీద నుంచి కరిగి పెద్ద ఎత్తైన గుట్టల నుంచి అది కరుక్కుంటూ నెమ్మదిగా ఒక చోటికి చేరి అది ఒక బేసిన్ లాగా ఏర్పడుతుంది. The glacial carved rock basin and depressions, maranic and outwash lakes, glacial drift basins. ఎక్కడైతే అది కరుక్కుంటూ వచ్చి కొన్ని గుట్టల చుట్టూ, దాని చుట్టూ గుట్టలు ఉంటాయి, దాని మధ్యలో సన్నటి దార నుంచి అది ఒక బేసిన్ లాగా ఏర్పడి అక్కడే ఉండిపోతాయి అన్నమాట. అండ్ ఫ్లోవియల్ లేక్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై రన్నింగ్ వాటర్. ఈ లేక్స్ అనేవి రన్నింగ్ వాటర్ ద్వారా ఏర్పడతాయి. రన్నింగ్ వాటర్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఎత్తైన ప్రదేశాల నుంచి నీరు ప్రవహిస్తుందో ఆ నీటి ప్రవాహం ద్వారా the most common type of fluvial lake is crescent shaped lake called oxbow lake. Due to the distinctive curved shape, they can form in a river valley as a result of meandering. So here forms a sinus shaped as the outer side of the bends are eroded away more rapidly than the inner side. Eventually a horseshoe bend is formed and the river cuts through the narrow neck. And this new passage then forms a main pages of the river and
ends in the blend become silted up through, thus forming a bow shaped. ఇక్కడ మనకి ఒక ఆక్స్బో లేకంటే ఒక హార్స్ షూ షేప్ లో ఉండడం వల్ల ఈ రన్నింగ్ వాటర్ ఏమవుతుందంటే ఫ్లో అవ్వుకుంటూ వచ్చి దానికి ఎక్కడైతే అనుకూలంగా ఉందో అది అక్కడ తిరుగుతూ ఉంటది అనమాట. వాటర్ దానికి ఆ ప్రవాహానికి ఎక్కడైతే ఏవైతే అడ్డు వస్తాయో వాటిని తప్పుకుంటూ ఆ రాళ్లను దొర్లించుకుంటూ అదేం చేస్తుంది, ఒక స్టీప్ గా యూ షేప్ లాగా, హార్సు షేప్ లాగా మారిపోయి అక్కడ వాటి యొక్క కట్స్ ఏవైతే ఉంటాయి అవి నారోగా ఉంటాయి, మధ్యలో బ్రాడర్ గా ఉండడం వల్ల ఆ బెండ్ ని బౌ షేప్డ్ లేక్ అని కూడా అంటారు, లేదా ఆక్స్బో లేక్స్ అని అంటారు. ఇటువంటి స్థలాలలో ఎక్కువ డ్యామ్స్ కట్టడం నిర్మాణాలు ఏర్పడుతూ ఉంటాయి. అండ్ ది ఫ్లావివైటీ డ్యామ్స్, దీస్ ఫార్మ్స్ వేర్ సెడిమెంట్ ఫ్రమ్ ఏ ట్రిబ్యూటరీ బ్లాక్స్ ది మెయిన్ రివర్స్. అక్కడ ఏం చేస్తారంటే ఇటువంటి ప్రదేశాలలో ఎక్కువ శాతం డ్యామ్స్ కడుతూ ఉంటారు. దీస్ ఫార్మ్ వేర్ సెడిమెంట్స్ ఫ్రమ్ ది మెయిన్ రివర్ బ్లాక్స్ ఏ ట్రిబ్యూటరీ యూజువల్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ లీక్. ఈ లాటరల్ లేక్స్ లాటరల్ కి స్ప్రెడ్ అయిపోయి ఆ చిన్న చిన్న పిల్ల కాలువలు ఏర్పడి ప్రవాహం కూడా జరుగుతూ ఉంటది. ఎందుకంటే ఇది హార్స్ షేప్ ఉండడం వల్ల ఎక్కడైనా చిన్న దారి ఉంటే అది పిల్ల కాలువ అయి అటువైపు కూడా నీరు ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ రోజు మనము